ఫ్రెండ్స్, ఐ యామ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి టొమాటో చారు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక 5 మీడియం సైజ్ టొమాటో తీసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుందాం. 1 పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి చీలికలా కట్ చేసుకొని అది కూడా వేసుకుందాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. నెక్స్ట్ మిక్సీ జార్ మూత పెట్టుకొని వీటన్నిటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి, స్మూత్గా. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ప్యాన్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం శనగపప్పు. ఓకే అండి, ఇవైతే వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక 3 పచ్చిమిర్చి తీసుకొని అవి మధ్యలోకి ఇట్లా చీలికల్లా చేసుకొని అవి వేసేసుకుందాం. పచ్చిమిర్చి అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి, అలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ అయితే వేగిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగిపోయిందండి. ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, పసుపు కూడా బాగా కలిపేసుకున్నాం కదా. నెక్స్ట్ 1 టీ స్పూన్ కారం వేసుకుందామండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, అందుకే కారం చూసి వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా. మనం ఇంతకుముందు తయారు చేసుకున్న టొమాటో ప్యూరీ ఉంది కదా, ఇప్పుడు అది ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. అంతా ఒకసారి కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇంతకుముందు ప్యూరీ చేసుకున్న మిక్సీ జార్ ఉంది కదా, అందులో కొన్ని వాటర్ వేసుకొని ఇందులో వేసుకోవాలండి. వాటర్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, టమాటో చారు అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మొత్తం కలిపేసుకున్నాం కదా. ఒక్క 5 మినిట్స్ లిడ్ పెట్టేసుకొని బాగా మసలనివ్వాలండి చారుని. ఓకే అండి, 5 మినిట్స్ అయితే అయ్యింది. ఇప్పుడు చారు మసిలిందో లేదో చూద్దాం. ఓకే, చూసారా, ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో 1 టీ స్పూన్ శనగపిండి తీసుకొని అది వాటర్లో కలుపుకొని ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలండి. శనగపిండి వాటర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి. ధనియాల పొడి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, టొమాటో చారు అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్, చూసారు కదా, టొమాటో చారు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సీ యూ ఆల్. బై బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.